తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలి సత్యనారాయణ కార్మికులకు పిలుపునిచ్చారు. మహాసభ మొదటి రోజు జరిగే బహిరంగ సభకు కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. సోమవారం స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో కార్మికులతో కలిసి తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల 4వ రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ అక్టోబర్ 26, 27 తేదీలలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 2 రోజుల పాటు మహాసభలు జరగనున్నాయని తెలిపారు. ఈ మహాసభకు 500 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ మహాసభలో గడిచిన 3 ఏళ్లలో చేసిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా కార్మికులకు 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సన్నద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పానుగంటి లక్ష్మమ్మ, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పోలగాని యాదమ్మ, జిల్లా సహాయ కార్యదర్శి అల్లి అనురాధ, జిల్లా నాయకులు కిన్నెర సైదమ్మ, అంజమ్మ, తంగిరాల శంకరమ్మ, దండ పుష్పలత, వేముల ఇందిర, చౌడోజు ధనమ్మ, పంగరెక్క రూతు, జాకటి లక్ష్మి, నేదనూరి కలమ్మ, నల్ల వెంకటమ్మ, వంగూరి రేణుక, చెరుపల్లి సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు. విడుదల చేయాలి, పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే వర్ధిల్లాలి, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను వేతనాలను ఇవ్వాలి. అట్లాగే కార్మికులకు ఎన్నికల ముందు ఒక వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారము మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. వెంటనే ఆ 10,000 రూపాయలు కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు గుడ్లు వారంలో 3 సార్లు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. అయితే మీరు ఇచ్చే బడ్జెట్ 2 గుడ్లకే సరిపోవట్లేదు. 3వ గుడ్డు ఎక్కడి నుంచి పెట్టాలి? మీరు అంగన్వాడీ దీన్ని దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీ కేంద్రాలకు ఏ రకంగా అయితే గుడ్లు సరఫరా చేస్తున్నారో అదే రకంగా పాఠశాలలకు కూడా గుడ్లని సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎవరికైనా ప్రమాదం జరిగితే వంట చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే పిల్లి చేస్తే గోడెనక బరి అనే చందంగా తయారైంది. కానీ కార్మికులకు ఎలాంటి రక్షణ లేదు. వెంటనే దీనిపైన కూడా ఆలోచన చేసి కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ కాటన్ దుస్తుల యూనిఫామ్ ఇవ్వాలని, అట్లాగే ప్రొసీడింగ్ ఆర్డర్స్, ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. మరి వంట గిన్నెలు ఉడక మీరు ఇస్తామని 10 ఏళ్ల సంది కొట్లాడితే మొన్న ఇచ్చిన గిన్నెలు ఉడక హెడ్ మాస్టర్లకు కన్వర్ట్ చేసిరు. వాళ్ళు గిన్నెలు దాచిపెట్టుకొని మాకు మీరు పాత దాంట్లోనే చేయమని చెప్తుండ్రు. అది ఉడక మీరు హెడ్ మాస్టర్లకి ఒక మాట మాట్లాడాలి. మరి రెండోది, మీరు ఇచ్చిన 100 గ్రాముల బియ్యం మా పిల్లలకు సరిపోవట్లేదు. నువ్వు మంచి భోజనం పెట్టమన్నావు, సన్న బియ్యం అన్నావు, వాడు తినేది 1/2 కిలో, నువ్వు ఇచ్చేది 100 గ్రాములు. అదేవిధంగా బియ్యంలో ఉడక మీరు కనిపెట్టి మరి ఇంకో 100 గ్రాములు మీరు పెంచాలని అడుగుతున్నాం. కూరగాయల మినుముడుక మీరు పెంచాలి. గుడ్డు బిల్లు నువ్వు వేసేది ఎంత? 5 రూపాయలు వేస్తున్నావు, మాకు ఇక్కడ 7 రూపాయలు. రుచి కిరాయితోటి 8 రూపాయలు. మరి 3 గుడ్లు పెట్టామంటున్నాం. 3 గుడ్లు పెడితే మేము ఇంకా ఆ కాస్తో కూస్తో ఎవరికన్నా ఇండ్లు బొల్లాలు ఉంటే మటుకు అవి అమ్ముకొని పెట్టవలసి వస్తుంది. లేకపోతే హెడ్ మాస్టర్ ఏమంటుండు, నువ్వు వెళ్ళిపో ఇంకెవరన్నా పెడతారని చెప్తుండు. అదే కాకుండా మీరు కొంచెం